ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్ గురించి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా వెల్లడించారు. 6 గ్యారంటీ స్కీమ్ ఫామ్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, 6 గ్యారంటీ స్కీమ్ లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటి, మరి ఇవన్నీ అప్లికేషన్ దరఖాస్తులు ఎక్కడికి సబ్మిట్ చేయాలి, వాటికి సంబంధించి పర్టికులర్ వివరాలని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో ప్రజాపాలన కార్యక్రమం ఒకటి ఇచ్చారు. ప్రజాపాలనలో ప్రజావాణిలో ఏ విధంగా అయితే దరఖాస్తులు అప్లికేషన్ తీసుకుంటారో అలాగే వారానికి 2 రోజులు కూడా సమయం కేటాయిస్తామని చెప్పేసి చాలా క్లియర్ తెలియజేశారు. అందులో ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఈ పోడు భూముల సమస్య కావచ్చు, అంటే వాస్తవంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, తర్వాత రైతు రుణమాఫీ సమస్యలు కావచ్చు, లేదా హాస్పిటల్ బిల్స్ పెండింగ్ సమస్యలు కావచ్చు, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్ 500కి గ్యాస్ సిలిండర్ అందించడం కావచ్చు, కొత్తగా రేషన్ కార్డు శాంక్షన్ చేసుకోవడం కావచ్చు, ఇలాంటి సమస్యలపైన ప్రధానంగా చర్చ జరిగింది ఇవాళ. సో ఆ చర్చలన్నింటినీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా క్లియర్గా వెల్లడిస్తూ ఇవాళ ఆ అప్లికేషన్ ఫారాన్ని కూడా ప్రజలకు వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా ఆ దరఖాస్తు ఫారాల్లో మెన్షన్ చేయండి. ఆ దరఖాస్తు ఫారాలకు అనుగుణంగా, అంటే ఆ సమస్యలకు అనుగుణంగా మాకు ఒక టార్గెట్ ఉంటుంది, మాకు ఒక గోల్ ఉంటుంది. ఆ టార్గెట్ పెట్టుకొని ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక గ్యాస్ సిలిండర్ గురించి కావచ్చు, లేదా ఇందిరమ్మ ఇళ్ళ గురించి కావచ్చు, ఒక 50 లక్షల అప్లికేషన్ వచ్చాయనుకోండి. ఆ 50 లక్షల అప్లికేషన్లను మేము ఎవరు అర్హులు, ఎవరు అర్హులం కాము క్షుణ్ణంగా అన్ని దరఖాస్తు ఫారాలను పరిశీలించాక అర్హులు ఎవరైతే ఉంటారో, నిజమైనటువంటి అంటే అర్హత గల వారికి అండగా ఈ ప్రభుత్వం నిలుస్తుంది. కాబట్టి అంటే నిస్సహాయులకు, ఎవరైతే అర్హత కాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎటువంటి సహాయాలు ఉండవు. అంటే ప్రభుత్వ పరంగా అందేటువంటి ప్రతి ఫలాలు ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హతలకు సంబంధించి వివరాలన్నీ కూడా చాలా షార్ట్ అండ్ క్లియర్ కట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడారు. మొత్తానికి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియో కావచ్చు, అండ్ రేవంత్ అన్న ఇచ్చినటువంటి స్పీచ్, మీడియా సోదరులు అడిగినటువంటి సమాధానం, 6 గ్యారంటీ స్కీమ్ ఫామ్ ను విడుదల చేస్తూ ఆ ఫామ్ యొక్క పర్టికులర్ డీటెయిల్స్ లోగోతో సహా వివరించారు. అండ్ ఆ లోగోను అండ్ అప్లికేషన్ ఫామ్ ను మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ మీ గ్రామాల్లోనే మీరు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటును, సౌలభ్యాన్ని కూడా కల్పిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా వివరించారు. కాబట్టి దీనికి సంబంధించి మిగతా సమాచారాన్ని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు వీడియో కింద లింక్ రూపంలో అందించడం జరిగింది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.